అని చంద్రబాబు చేతులెత్తేసాడు. డబ్బులు లేవు, డబ్బులొచ్చినప్పుడు ఇస్తాను. హ్మ్. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నేను ఇవ్వలేనని జెప్పేసాడు ఓపెన్‌గానే. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు నోరు విప్పలేదు. సో, ఒక ప్లాన్ ప్రకారం జగన్ అటాక్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే డైరెక్ట్‌గా చంద్రబాబే చెప్పేసాడు కాబట్టి ఇప్పుడు ఆ వీడియోని చంద్రబాబు చెప్పిన వీడియోలంతా కూడా విపరీతంగా తీసుకెళ్ళి జనంలోకి తీసుకెళ్ళి ఈ 8 నెలల్లో నేను గాని ఉండుంటే, నా ప్రభుత్వం ఉంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంతొచ్చేది అనేది లెక్కలతో పాటు ఇవ్వాలి. అట్లాగే చంద్రబాబు ఏం చెప్తున్నాడు, దీనికంతా కారణం జగనే. జగన్ గతంలో ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిపోయాడు. అందుకే డబ్బులు లేవని. దానికి కూడా సమాధానం ఇవ్వాలనేది విత్ డేటా. హ్మ్. అంటే చంద్రబాబు 2019లో దిగిపోయిన నాటికి చంద్రబాబు ఎన్నప్పులు చేశాడు. ఖజానాలో 100,00,00,000 మాత్రమే పెట్టేసిపోయాడు. దాని తర్వాత చంద్రబాబు అప్పుల మీద వడ్డీ కట్టుకుంటూ నేను ఏ ఏ కార్యక్రమాలు చేశాను, సంవత్సరానికి నేను 77,000,00,00,000 సంక్షేమం దీనికిచ్చాను. దానివల్ల నాకు కొంత అప్పయింది. చంద్రబాబు అప్పు కంటే నా అప్పే తక్కువ. అట్లాగే నా పీరియడ్‌లో జీఎస్టీలు ఇవన్నీ కూడా పెరిగాయి. వృద్ధి రేటు పెరిగింది. ఇవన్నీ జగన్ చెప్పాలని ఒక ప్లానేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆహ్, కేడర్‌లో గూడా ఒక ఉత్సాహం నింపాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డిది పెద్ద షాక్ అని చెప్పాలి. అవును సార్. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం అది గూడా వ్యక్తిగత కారణాలంటున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఆ కన్‌ఫ్యూజన్ తీర్చేదానికి విజయసాయి రెడ్డి నాకేం జెప్పాడు, నేను విజయసాయి రెడ్డికి ఏం జెప్పాను, సో దీనివల్ల మన పార్టీకి నష్టమా? లాభమా? దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి? ఇవన్నీ కూడా జగన్ చెప్పాలని ప్లాన్ చేస్తుంది. కేడర్‌కి ఆహ్, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పాలనే ఒక ప్లాన్ ఉంది. అలాగే ఆహ్, చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని బలంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఆయన ఏమేమి చెప్పాం మహా సిక్స్ పేరుతో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి రూ. 1,500 జమ చేస్తానని, అట్లాగే తల్లికి వందనం పేరుతో ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ పిల్లలందరికీ 15,000 పర్ ఇయర్ వేస్తానని, అట్లాగే దీపం పథకం కింద సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, అట్లాగే అన్నదాత పథకం కింద రూ. 20,000 రైతుకు సంవత్సరానికి ఇస్తామని, అట్లాగే ప్రతి ఇంటికి కుళాయి ట్యాపు కడతామని, ఆహ్, ఇప్పిస్తామని, అట్లాగే 20,00,000 ఉద్యోగాలు యూత్‌కి ఇస్తామని, యువగలం పేరుతో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, అట్లాగే రిచ్ టు పూర్ పేదలందరినీ డబుల్‌గా వాళ్ళకిప్పుడు ఎంత ఆదాయం ఉందో దానికి డబుల్‌గా హ్మ్. 5 ఏళ్లలో చేస్తానని ఇలాగా రకరకాల హామీలు ఇచ్చేశారు. వాటినిప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు. ఒక పెన్షన్‌లు తప్ప మిగతా ఏది కూడా అమలు కావట్లేదు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. అందుకని ప్రధానంగా జగన్ ఒకటి ఫీజు రీయింబర్స్ మీద ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి 3 తేదీ ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చినాక దాన్ని పోస్ట్‌పోన్ చేసుకొని, జగన్ వచ్చినాక ఒక ప్లాన్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద, హ్మ్. తర్వాత ఉచిత బస్సు మీద ఒక్కొక్క పథకం మీద ఎవరైతే ఇప్పుడు నష్టపోయారు గదా! అక్కడ మోడీ ప్రభుత్వం కష్టాల్లో ఉంటది. కానీ ఇక్కడ జూస్తే చంద్రబాబు అమరావతికి కొంత అప్పు తీసుకురాగలిగాడు. తర్వాత దీనికి విశాఖ ఉక్కుకి కొంత డబ్బులు తీసుకురాగలిగారు తప్ప ఈ పథకాలకు సంబంధించి ఏ రకమైన డబ్బులు తీసుకురావట్లేదు. అట్లాగే ఇక్కడ సంపద సృష్టిస్తాను నేనైతే అప్పుడు అడిగారు అందరూ మీరింత ఎలా ఇస్తారు? జగన్ ఇచ్చిన దానికంటే మీరు జగన్ 77,000,00,00,000 ఇస్తేనే ఇంత అప్పులైతే అవును సార్. మీరు 1,30,000,00,00,000 సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగినప్పుడు, నేను సంపద సృష్టి జేసి తీసుకొస్తన్నాడు. 8 నెలలు అయిపోయింది. ఇప్పుడేమో ప్రతిదానికి జగన్ మీద ఎంతకాలం జగన్ మీద నువ్వు చెప్పుకుంటూ గడిపేస్తారు మీరు. అన్న ఒక విమర్శలైతే ప్రజల్లో గూడా ఈ డిస్కషన్ మొదలైంది. అలాగే గవర్నెన్స్‌కి సంబంధించి కూడా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఇవి గాని ఈ సచివాలయ ఉద్యోగుల్ని తగ్గించే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఉద్యోగుల్లో గూడా ఒక అభద్రతా భావం క్రియేట్ అయింది. సో, చాలా చోట్ల సచివాలయాల్లో ఉద్యోగాల్ని మేము తగ్గిచ్చేస్తామని జెప్తున్నారు. అందువల్ల వాళ్ళు గూడా కొన్ని సంఘాలంతా కలిపి ఉద్యమానికి పిలిపిస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో జగన్‌కి ఇది రైట్ టైము. మనం ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అయిపోయింది.
ఇప్పుడు రైట్ టైం మనకి జనాలకి ఇప్పుడైతే మనం బలంగా వెళ్ళొచ్చు. మనకెక్కడ పోయినా ఆదరణ లభిస్తది అన్న పద్ధతిలో వెళ్తున్నాడు. సో, ఈ టైంలో ఒకవేళ అరెస్టులు చేసినా గూడా, వైసీపీ నాయకులను అరెస్టులు హ్మ్. చేసినా గూడా, అది గూడా మంచి మైలేజ్ వస్తది. అవును అంటే సార్. మేము ప్రజల తరపున పోరాడుతుంటే హ్మ్. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అన్నది బలంగా తీసుకెళ్ళొచ్చు అన్న ధోరణితో జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మరి దీన్ని చంద్రబాబు ఎట్లా ఎదుర్కొంటాడు? చంద్రబాబు కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆహ్, పార్టీలో మన కూటమిలోనే ఉంటూ ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. తర్వాత మోడీ, అమిత్ షాలు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ గాని, ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు గాని ఇవ్వట్లేదు. మరోవైపు తాను హామీలిచ్చినవన్నీ కూడా, ఎందుకంటే ఆ వీడియోలన్నీ ఉన్నాయి. తాను ఏమేమి చెప్పాడో హ్మ్. అవన్నీ కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తారు. సో, ఆ హామీలు ఇచ్చినవి ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. డబ్బులు లేవని ఆయనే చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు విపరీతంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఈనాడు జ్యోతిలో రాస్తున్నారు. అవును. హ్మ్. అట్లాగే గతంలో ఉండే వైసీపీ నాయకులు గావచ్చు, వైసీపీకి సంబంధించి వైసీపీ పెట్టిన అధికారులు గావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడుకి వాళ్ళ హవా నడుస్తూనే ఉంది అని కూడా ఈనాడు జ్యోతి రోజు వాపోతున్నాయి. ఈ కాంటెక్స్ట్‌లో చంద్రబాబు, జగన్ గూడా ఇప్పుడు ప్రజల్లోకెళ్తే, ఎందుకంటే జగన్ ఖచ్చితంగా ఆదరణ ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ జగన్‌కి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆహ్, జ చంద్రబాబుకు ఓట్లేసిన వాళ్ళు గూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో పులిచెర్ల దగ్గర మంగళంపేట సమీపంలో ఉన్న అడవిలో మధ్యలో భూమి ఆక్యుపై చేసుకున్నాడు అని వచ్చింది. యాక్చువల్‌గా ఆయన మామూలుగా అయితే ఆహ్, ఎఫ్ఎంబీ అంటారు. ఎఫ్ఎంబీ అంటే ఫెయిర్ అడంగల్ అండ్ ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్కు. హ్మ్. ఎఫ్ఎంబీలో 1952లో ఇది జరిగింది. 295 సర్వే నంబర్‌లో 17 ఎకరాల 69 సెంట్లు చేసుకున్నారు. 2096 సర్వే నంబర్‌లో 6 ఎకరాలు చేసుకున్నారు. మొత్తంగా 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే ఆయనది ఒరిజినల్‌గా పట్టా భూముంది. ఓకే కానీ సార్. ఆయనేం జేశాడు, మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటా బోయాడు. మెల్లమెల్లగా పెంచుకుంటా బోయి ఇప్పటికి 75 ఎకరాల 75 సెంట్లు ఉంది ఆయనకి. ఈనాడు రాసిన దాని హ్మ్. ప్రకారం. సో, ఈనాడు ఏం రాసిందంటే కోడి గుడ్లు కోడి గుడ్లు పెట్టేట్టుగా, మేకలు పిల్లల్ని పెట్టేట్టుగా వీళ్ళ భూమి గూడా పిల్లల్ని పెడతా ఉంది. భూమి పిల్లల్ని పెట్టుకొని 29 ఎకరాల నుంచి ఇప్పుడు 75 ఎకరాలకయిపోయింది. హ్మ్. ఆహ్, సో, ఆయన ఒక మహా సామ్రాజ్యాన్ని అక్కడ నిర్మించుకున్నాడు. విలాసవంతమైన భవంతి ఉంది. ఇలాగంతా మొత్తం రాసేశారు. రెండోది అక్కడ మార్కెట్ కమిటీ నిధులను ఉపయోగించుకొని బీటీ రోడ్డు గూడా వేసేశారు అనేది కూడా ఈనాడు రాసింది. ఎప్పుడైతే ఈనాడు రాసిందో దీన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నాడు. చంద్రబాబు సీరియస్‌గా తీసుకొని దీని మీద చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ఆయన పేరు. తర్వాత ఎస్పీ మణికంఠ, దాని తర్వాత కన్జర్వేటర్, ఫారెస్ట్ కన్జర్వేటరు అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటరీ కింద వస్తదనమాట ఇది. దాని కన్జర్వేటర్ యశోదాబాయి ఈ ముగ్గురు ఇంకొంతమంది మొత్తం కమిటీ వీళ్ళతో ఒక కమిటీ వేసి విచారణకి ఆదేశించారు చంద్రబాబు. ఇప్పుడు విచారణ గూడా జరిపి దీని నివేదిక గూడా చంద్రబాబు దగ్గరికొచ్చింది అని చెప్తున్నారు. ఇక్కడిప్పుడు దీంట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌కి ఇటు చంద్రబాబు కావచ్చు, లేతే లోకేష్‌కి ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అంటే అవును సార్. పవన్ కళ్యాణ్ తన శాఖలకే పరిమితం అవ్వకుండా రాష్ట్రంలో ఏం హ్మ్. జరిగినా, ఇతర మంత్రిత్వ శాఖల్లో ఏం జరిగినా గూడా దానికి ఈయన ఓపెన్‌గా స్పందిస్తున్నారు. ప్రైవేట్‌గా మంత్రులతో మంత్రి పేషీలతో గాని, మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడడము, లేకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకుపోవడం కాకుండా, ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా బహిరంగంగా విమర్శిస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఇదేమో ఆహ్, ఆయన శాఖలో జరిగింది. అటవీ శాఖ పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నారు. మరి అటవీ శాఖ ఆయన దగ్గర జరిగినప్పుడు ఆయన ఎందుకు ఇప్పటి వరకు స్పందించట్లేదు దీని మీద? చంద్రబాబు ఎందుకు కమిటీ ఏసాడు? ఆయన గదా! చంద్రబాబు కూడా ఆయన దగ్గరికి చెప్పించి పవన్ కళ్యాణ్ ఎయ్యాలి. మామూలుగా అదే జగన్‌ది సరస్వతి భూములైతే హడావిడిగా హెలికాప్టర్‌లో వెళ్ళాడు. ఎవరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. హ్మ్. హెలికాప్టర్‌లో ఎళ్ళిపోయి అక్కడంతా ఆదేశించాడు విచారణకి. మరి
పెద్దిరెడ్డిది ఎందుకు చేయలేదు అని విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆహ్, నిద్రపోతుందా అన్నట్టుగా వాళ్ళే తెలుగుదేశానికి సంబంధించిన సానుభూతి పరులు వాళ్ళే క్రిటికల్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు గత 5 ఏళ్లలో వైసీపీ అనేక అరాచకాలు చేసింది. ఎక్కడ చూసినా భూములు ఆక్యుపై చేసుకున్నారు. భూములు పెద్ద ఎత్తున భూముల కుంభకోణం జరిగింది అని చంద్రబాబే అనేక సార్లు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇప్పుడేమో వచ్చి 8 నెలలైనా గూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలైతే వస్తుంది. జగన్ మీద తీసుకోకపోవడానికి మోడీ అనుమతి కావాలి. ఎందుకంటే మోడీ పర్మిషన్ లేకుండా జగన్ మీద తీసుకోకూడదు. కనీసం పెద్దిరెడ్డి మీద గూడా తీసుకోలేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో గూడా మనకు తెలుసు మదనపల్లి ఆర్‌డీఓలో కొన్ని ఫైల్స్ దగ్ధం కేసులో గూడా పెద్దిరెడ్డి హస్తం ఉందని జెప్పి అప్పుడు దానికైతే హుటాహుటిన హెలికాప్టర్‌లో పోయి దాని మీద కమిటీలేసి పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పటివరకు దాంట్లో ఆర్‌డీ వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప పెద్దిరెడ్డి జోలికి ఎవరు వెళ్ళట్లేదు. అట్లాగే ఈ కాంటెక్స్‌లో పెద్దిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను ఆక్యుపై చేసుకోలేదు, ఏమి లేదు. ఓన్లీ 21 ఎకరాలే మా భూముంది. ఈయన చెప్పినట్టు విలాసవంతమైన భవనం ఏం లేదు. ఈనాడులోనే ఫోటో కూడా ఏశారు గదా! అది మామూలుగా మేమక్కడ ఫంక్షనింగ్ కోసం అక్కడ పోతే ఉండాలి, వ్యవసాయం జేయడం కోసం. మేమక్కడ చిన్న ఇది కట్టుకున్నాము. విలాసవంతం ఏం లేదు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. యాక్చువల్‌గా ఇది కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే దీని మీద విచారణ జరిపారు. దాని తర్వాత అటవీ శాఖ గూడా విచారణ జరిపింది. దాని తర్వాత దీని మీద వేరే వాళ్ళు హైకోర్ట్‌కెళ్తే హైకోర్ట్ గూడా ఇది మాదే అని తేల్చింది. నేను ఏ రకంగా గూడా మిస్‌యూజ్ చేయలేదు. మీరు విచారణ జరుపుకోవచ్చు అని ఆయన ఓపెన్‌గానే ఛాలెంజ్ చేసినాడు. అలాగే ఈటీవీ మీద, ఈనాడు మీద గూడా నేను పరువు నష్టం దావా కేస్ కూడా వేస్తున్నాను. నిజంగా గూడా అక్కడ ఆక్యుపై చేసుకున్నాడో లేదో మనకు తెలీదు. హ్మ్. ఆరోపణొచ్చింది కాబట్టి ఇప్పుడు నివేదిక వస్తుంది. ప్రూవ్ అవుతుంది. అవును సార్. అంటే ఇక్కడేందంటే ఈనాడు, జ్యోతి వీళ్ళు రాస్తే గాని పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు ఒకటొస్తున్నాయి. రెండోది పవన్ కళ్యాణ్ ఎందుకు దీని మీద నోరు విప్పట్లేదు. హ్మ్. వేరే వాళ్ళ శాఖలంతా వెళ్ళిపోయి గొడవలు చేసే పవన్ కళ్యాణ్, తన శాఖలో ఇది జరిగినప్పుడు ఈనాడు ఫ్రంట్ పేజీలతో తాటికాయంత హ్మ్. అక్షరాలతో అడవిలో అక్రమ సామ్రాజ్యం అని రాసి, ఫోటోలేసి సర్వే నంబర్‌లతో సహా మొత్తం డీటెయిల్‌గా రాసింది. అది నిజమో కాదో తెలీదు. ఈనాడు అవును. రాసినంత మాత్రం హ్మ్. నిజమని మనం హ్మ్. చెప్పలేము. అబద్ధమని చెప్పలేము. కానీ పవన్ కళ్యాణ్ తన శాఖలో ఎందుకు పట్టించుకోలేదు? హ్మ్. చంద్రబాబు ఎందుకు దూకుడుగా ఎళ్ళాడు? అంటే ఇక్కడ మళ్ళీ ఒక ఇదేందంటే పవన్ కళ్యాణ్ పరిధిని కట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎలాగైతే మిగతా శాఖల్లో హ్మ్. చొరవ చూపిస్తున్నాడో అలాగే పవన్ కళ్యాణ్ శాఖల్లో చంద్రబాబు యాక్టివ్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టొచ్చు కదా! అని రివర్స్ స్ట్రాటజీ చంద్రబాబు అమలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత దూకుడుగా రావడం ఇమ్మీడియేట్‌గా కమిటీ ఎయడం ఇదంతా చంద్రబాబు చొరవ తీసుకొని చేస్తున్నాడు. యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు చేయాలి. అందుకని ఈ డౌట్ వస్తుంది. దీనికి మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా లేదా చూడాలి. ఈ మధ్య కాలంలో వైసీపీ మీద